సార్ ఏదైతే ఒక ఆత్మసాక్షి ఏదైతే ఉందో మూడ్ ఆఫ్ ఆంధ్ర అని ఒక సర్వే ఇప్పుడే రిలీజ్ చేసింది సార్. దాంట్లో చూస్తే ఇవాళ ఎన్నికలు జరిగితే కనుక 134 సీట్లు రూలింగ్ పార్టీ ఓడిపోయేటట్టుంది. అది ఆల్మోస్ట్ ఆరెంజ్ రెడ్ జోన్ లో ఉన్నాయి. ఏదైతే 11 సీట్లు ఉన్నాయో ఏదైతే వైసీపీ గెలిచిందో అవన్నీ కూడా గ్రీన్ జోన్ ఉన్నాయి. అంటే 11 సీట్లు సేఫ్ గా ఉన్నాయి కదా సార్. ఈ సర్వే చూస్తే ఎట్లా ఉంది సార్? ఇప్పుడు మూడ్ ఆఫ్ ఆంధ్ర పర్టికులర్ గా ఎట్లా ఉంది? అంటే మూడ్ ఆఫ్ ఆంధ్ర పేరుతో ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇప్పుడే బయటకు వచ్చింది. అది సాధారణంగా ఈ సర్వే రిపోర్ట్ని నేను కొంత స్టడీ చేసినంత మేరకు ప్రాథమికంగా రియాలిటీకి దగ్గరగా ఉంది. అంటే జనరల్గా ఎవరు ఎన్ని చూస్తారు, రాజకీయ పార్టీలు కానీ విశ్లేషణ చేసే వాళ్ళు ఏం చూస్తారంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అవుట్ ఆఫ్ 175లో ఎన్ని ఓడిపోతారు, ఎన్ని గెలుస్తారు, ఈ కోణంలో చూసి రాజకీయాలను ఆపాదిస్తారు. కానీ ఈ సర్వే రిపోర్టు కొంత పారదర్శకంగాను రియాలిటీగాను దగ్గరగా ఉంది. బహుశా ప్రభుత్వం కానీ దీన్ని చాలా పర్ఫెక్ట్గానే అనలైజ్ చేయగలిగితే రిలీజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా 3.5 ఏళ్ళు ఉంది కాబట్టి. ఆ సర్వేలో కొంత పాజిటివ్ యాంగిల్ చూసినప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే యాంగిల్ పోలేదు. సెక్షన్ల వారీగా ప్రభుత్వం పట్ల సానుకూలత, ప్రతికూలత, ముఖ్యంగా విధానాల పట్ల, రెండోది ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ పట్ల, ఈ 2 యాంగిల్ వాళ్ళు చూశారు. ఈ 2 యాంగిల్లే ప్రభుత్వాలని గెలిపించడం, ఓడించడం జరుగుతుంది. మొట్టమొదటిది వాళ్ళు సెక్షన్లు కూడా తీసుకుంటే రైతాంగం, విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు, వీళ్ళు చాలా కీ రోల్ పోషిస్తారు ప్రభుత్వ విధానాలని రిఫ్లెక్ట్ చేయడంలో కావచ్చు, ప్రభుత్వాలు గెలుపోవటంలో కావచ్చు. మేజర్ సంఖ్య ఉంటారు, మేజర్ పర్సనాలిటీస్, ఇన్ఫ్లుయెన్సర్ పర్సనాలిటీస్. ఇప్పుడు రైతాంగం సమస్య ఉంది. రైతాంగ సమస్యలో వాళ్ళ యొక్క సర్వే రిపోర్ట్ చూస్తే అన్ని చాలా దగ్గరగా ఉన్నాయి. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్య నేను చూస్తున్నాను. మెజారిటీ అబౌవ్ 50% రైతులు అసంతృప్తిగా ఉన్నారు. అసంతృప్తిగా మెజారిటీ రైతులు కాదు, 99% మంది, 100% మంది అసంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు. కాకపోతే పార్టీ మీద లాయల్టీతో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. కాబట్టి ఇట్లా చూసుకున్న అరటి రైతుల సమస్యలు తీసుకున్న వాళ్ళ వివిధ సెక్షన్ల సమస్యలు రైతాంగంలోనే పొగాకు రైతులు, మిర్చి రైతులు, మామిడి రైతులు, అరటి రైతులు, తర్వాత ఎర్రగడ్డలు అంటారు మా ఏరియాలో, ఉల్లిపాయ రైతులు, ఇట్లాంటి ఉల్లి రైతులు, ఇవన్నీ చూసినప్పుడు చాలా ప్రాథమికంగా ప్రజల్లో, ఆ రైతుల్లో ఉన్నటువంటి యొక్క బాధనే ఆ సర్వే రిపోర్ట్ వ్యక్తం చేస్తూ ఉంది. కాబట్టి రైతాంగం ఎట్లాంటి మూడ్తో ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అనేది ఈ సర్వే రిపోర్టు ఆప్టుగా ఉందనేది నేను ఫీల్ అవుతున్నాను. 2, నిరుద్యోగులు, విద్యార్థులు, వాటి కూడా ఏకపక్షంగా ఏం లేదు ఆ రిపోర్ట్లో. అటు ఇటుగానే బాగానే బ్యాలెన్స్గా చేసుకొచ్చారు, బాగానే ఉన్నట్టుంది. అది కూడా ప్రభుత్వం ఆలోచించకపోతే ఆ సెక్షన్ కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. ప్రాథమికమైంది ఉద్యోగుల సమస్య. ఉద్యోగులు సమస్య కూడా ఇప్పుడు డిఏలు సంతృప్తిగా ఉన్నారా? ఎవరు సంతృప్తిగా ఉంటారు? 5 డిఏలు వేసిన ఒకే డిఏ ఇస్తే సంతృప్తిగా ఎట్టు ఉంటారు? ఐఆర్ఈ ఇస్తానని చెప్పిన ఐఆర్ జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచిన వెంటనే 27% ఐఆర్ ఇచ్చినాడు. మనం ఐఆర్ ఈకపోగా ఉన్న పిఆర్సీ కమిటీ రద్దు చేసి కొత్త పిఆర్సీ కమిటీ వేయలేదు. సిపిఎస్ ఉద్యోగుల సమస్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తానన్నాడు, కానీ ఆచరణలో కనీసం జీపీఎస్ అన్న దాన్ని చేయలేకపోయి చెప్పాడు. మనం జీపీఎస్ తెస్తామా, పాతది పెడతామా, కొత్తది పెడతామా, ఏమి చెప్పుకోవడం 2.5 ఆలోచన కూడా చెప్పట్లేదు. సహజంగా ఉద్యోగుల్లో ఆ వ్యతిరేకత ఉంటుంది. చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా డిఏ యొక్క రిటర్న్స్ని రిటైర్ అయిన తర్వాత ఇస్తామని ఫస్ట్ జీవో ఇచ్చారు, ఎప్పుడు జరగలేదు అట్లా. ఇట్లాంటి కాబట్టి సహజంగా వాళ్ళు ఆగ్రహంగా ఉంటారు కదా. ఇట్లా చూసుకున్నప్పుడు సెక్షన్ల వారీగా ఆగ్రహంతో ఉన్నారనేది కనపడతా ఉంది. రెండోది ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ పట్ల ప్రజల వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉంది అనేది ఆ సర్వే రిపోర్ట్లో మనకు అర్థమవుతుంది. అంటే ప్రభుత్వ విధానాలు, అదనంగా ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ బాగలేదు అని ఆ సర్వే రిపోర్ట్ ఏమైనా ఏకపక్షంగా చెప్పిందా అనుకుంటే అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారే 1 టైం ఎమ్మెల్యేలు మిగిలిపోతారు జాగ్రత్త అని హెచ్చరించింది మనం చాలాసార్లు చూసినాం. వాళ్ళకి అనుకూలంగా అనుకున్న మీడియా సంస్థలు కూడా ఎమ్మెల్యేల పనితీరు పట్ల రోజు కథనాలు రాస్తున్నాయి. ఇప్పుడు తగ్గినాయి కానీ రాస్తున్నాయి. అంటే అనుకూలంగా ఉండేవాళ్ళు వ్యతిరేక కథనాలు రాస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో 1 టైం ఎమ్మెల్యే సెటిల్ అయిపోతారు జాగ్రత్త అనే హెచ్చరికలు మనం చూస్తున్నాం. మంత్రుల పైన వార్నింగ్లు చూస్తూ ఉన్నప్పుడు ఆ సర్వే రిపోర్ట్కి చాలా దగ్గరగానే ఉంది కదా. ఇక్కడ కూటమి ప్రభుత్వం అట్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతిని పూర్తి ఉల్టాగా ఆలోచించాలి అనేది ఈ సర్వే రిపోర్ట్లో మనకు తేలుతుంది. లేకపోతే పరిస్థితులు ఉల్టా అయిపోతాయి. వాళ్ళు ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ని మూడు రకాల జోన్లో పెట్టారు. రెడ్ జోను, ఆరెంజ్ జోను, గ్రీన్ జోన్. గ్రీన్ జోన్ అంటే సేఫ్ జోన్. దీంట్లో జనసేన వాళ్ళు ఎక్కువ భాగం రెడ్, ఆరెంజ్ జోన్లో ఉన్నారు. బీజేపీ వాళ్ళు దాదాపు అట్లే ఉన్నారు. గ్రీన్ జోన్లో 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలామంది అనొచ్చు, ఎట్లా ఉంటారు గ్రీన్ జోన్లో వైసీపీ ఎమ్మెల్యేలు? ఉంటారు. ఎందుకంటే ప్రతిపక్షం కదా.
ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యే నుంచి ఏం కోరుకుంటారు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనమంటారు. వాళ్ళు ఏం చేయలేరు కదా వచ్చి రోజు. కాబట్టి 11 మంది గ్రీన్ జోన్లో ఉండడం నేల నేచురల్. ఇక్కడ అధికార కూటమి చాలా సీరియస్గా ఆలోచించాల్సింది రెడ్ జోన్. అంటే 1/3 పీపుల్ కూడా సంతృప్తి కలేరు. బిలో 33% అంటే 70% ఆల్రెడీ వ్యతిరేకత ఉంది వీళ్ళకి. ఇంకా వీళ్ళు మళ్ళీ తిరిగి కోలుకోగలరా అన్నంత ఆందోళనకరమైన పరిస్థితిలో వాళ్ళు ఇచ్చిన జోన్లో కనిపిస్తోంది. వాళ్ళ సంఖ్య 3 పార్టీలు కలిపి దాదాపు 90 ఉన్నారు, 91 ఉన్నారు. అదే ఇంకా ఆరెంజ్ జోన్లో కూడా బిలో 40% అంటున్నారు. వీళ్ళు 45%. వీళ్ళు కూడా దాదాపు గణనీయంగా 40 చిల్లర ఉన్నారు. అంటే ఆరెంజ్ జోన్ వాళ్ళు కంప్లీట్గా ఉల్టాగా మారితే వాళ్ళు సరిదిద్దుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ రెడ్ జోన్లో ఉండే వాళ్ళు బిలో 30% పడిపోయినారంటే 1.5 yearలో వాళ్ళపైన ఒక ఏహభావం కూడా వచ్చేస్తుంది ప్రజలకి. వాళ్ళు సర్దిద్దుకోవడం అంటే ఉల్టాగా సర్దిద్దుకోవాలి, ఇంకా మేము పూర్తిగా మారాము అనే రేంజ్కి రావాలి, కొరడా జులిపించాలి. అలాంటి వాళ్ళు ఎమ్మెల్యే సంఘం 90 మంది ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 మంది గ్రీన్ జోన్ ఉన్నారు. అంటే ఈ 90 మంది దాదాపు 87 వస్తే మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుంది గెలిచేదానికి. 90% మంది రెడ్ జోన్లోకి వెళ్ళిపోతే, రెడ్ జోన్లో ఉన్న వాళ్ళు ఓడిపోతే ఎవరు గెలుస్తారు? ఆటోమేటిక్గా ప్రతిపక్షం వైసీపీ గెలుస్తుంది. వాళ్ళకు అంటే 100 సీట్లు ఇప్పుడే తేలిపోతా ఉంది అన్నట్టుంది ఆ జోన్, ఆ యొక్క సర్వే రిపోర్టు. ఏదైనప్పటికీ ఈ సర్వే రిపోర్టు కూటమి ప్రభుత్వానికి ఆత్మపరిశీలన చేసుకుంటే, ఎందుకంటే 3.5 సంవత్సరం ఉంది కాబట్టి సీరియస్గా ఆత్మపరిశీలన తీసుకొని కొంతమంది ఎమ్మెల్యేల పట్ల కొరడా జులిపించాలి, కొంతమంది ఎమ్మెల్యేల పట్ల హెచ్చరికలు చేయాలి. ఇలా చేయగలిగితే కొంత మార్చుకోవడానికి తిరిగి సస్టైన్గా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి రెడ్ జోన్లో ఉండే రెడ్ జోన్లో కొనసాగి ఆరెంజ్ జోన్ల గురించి కేవలం మేము ఎమ్మెల్యేలను వచ్చి హెచ్చరిస్తూ ఉంటాము, రేపు అవసరమైతే రెడ్ జోన్ అంతా మార్చేసి కొత్త వాళ్ళకి ఇస్తాము అంటే అది కుదరదు. ఆ పని జగన్ గారు కూడా 67 మంది అటు ఇటు మార్చి ఏమైందో మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ సర్వే రిపోర్ట్ని సానుకూలంగా తీసుకొని సెక్షన్ల వారీగా ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు, ఈ సంఖ్యను వ్యతిరేకంగా తగ్గించుకోవాలంటే ఏం చేయాలనే ఒక కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ ప్రభుత్వం చేయాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎమ్మెల్యేల పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఈ రెండు చేయగలిగితే కూటమి ప్రభుత్వానికి మంచిది. ఈ సర్వే రిపోర్టు ఒక రకమైన హెచ్చరిక. చేసుకోకపోతే మాత్రం అదేదో ప్రతిపక్షాలు అనేసి వదిలేస్తే మాత్రం రేపు ఖచ్చితంగా ఈరోజు సర్వే రిపోర్ట్, ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ రేపు 2029 ఎన్నికల్లో ఒరిజినల్ రిపోర్టుగా మారుతుంది. ఏదైతే నిన్న ఎల్లో మీడియాలో చాలా వరకు ప్రచారం చేశారో, మోడీ వైసీపీ సోషల్ మీడియాని చేయాలి, కట్టడి చేయాలి అన్నట్టు మాట్లాడారు. అది నిజమేనా సార్? అది అంటే ఒకటి రియాలిటీ, టెక్నికల్గా ఏం జరుగుండొచ్చు, రెండు చూడాలి. మొట్టమొదటి అంశం రియాలిటీ ఏంటి? వైసీపీ సోషల్ మీడియాను కట్టడి చేయాలి ఆయన అంటున్నాడని నేను అనుకోను. బట్ వైసీపీ సోషల్ మీడియా చాలా పెరోసస్గా ఉంది అనేది ఒక వాస్తవం. ఎప్పుడు కూడా వైసీపీ సోషల్ మీడియా పెరోసస్గా ఉంటుంది. వైసీపీ సోషల్ మీడియా అంటే పార్టీ పట్టించుకొని నాయకత్వం చొరవ తీసుకొని ప్రతి ఒక్కరిని యాక్టివేట్ చేసి కాదు. జగన్ గారికి ఉన్నటువంటి పెద్ద అసెట్ ఏంటంటే ఆయనతో సంబంధం లేకుండానే, ఆయన నాయకత్వంలో పార్టీతో సంబంధం లేకుండానే రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ, రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో వందలాది మంది కార్యకర్తలు ఒక రకమైన అజ్ఞాత అభిమానులు, ఒక రకంగా ఆయన నుంచి ఏమి ఆశించరు. అట్లాంటి వాళ్ళు పెద్ద సైన్యమే జగన్ గారికి ఉంది. ఇదే వైసీపీ సోషల్ మీడియా స్ట్రెంగ్గా ఉండడానికి కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా పట్టించుకుంటే అనేది ఒక పాయింట్. పట్టించుకోవడం సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, రాజశేఖర రెడ్డి మీద ఉన్న ప్రేమ, ఈ రెండు జగన్తో సంబంధం లేకుండా, వైసీపీతో సంబంధం లేకుండానే జగన్ గారికి అనుకూలంగా లేదా జగన్ గారి రాజకీయ ప్రత్యర్థులకు లోపాలను ఎతుకుతూ వాళ్ళ మీద వ్యతిరేకంగా చేయడంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చాలా అద్భుతంగా కృషి చేస్తున్నారు. అదొక వాస్తవం. ఏ పార్టీకి లేనటువంటి పెద్ద అసెట్ వైసీపీ. ఇంకా వైసీపీ తెలుగుదేశం లాగా ఆర్గనైజ్డ్గా బాగా పట్టించుకుంటే, ఈ మధ్యకాలంలో వైసీపీ సోషల్ మీడియా క్రియాశీలకంగా యాక్టివ్గా సెంట్రలైజ్డ్ ఉంది. ఎందుకంటే గతంలో వైసీపీ సోషల్ మీడియా ఎలా ఉండేదంటే బూత్ పురాణాలు ఇట్లాంటివి ఎక్కువ కనపడేది. అనవసరం, అది అధికారంలో ఉండడం వల్ల వచ్చిన తిమురుగడ కాయిండొచ్చు. కానీ ఈ కాలంలో కొంచెం ఆర్గనైజేషన్లో వచ్చిన మార్పు అందామా, పైనుంచి పట్టించుకోవడంలో చొరవ చూపడంలో తేడా అందామా, చాలా సూటిగా వెళ్తున్నారు. అదొక మంచి పరిణామం. ఇది కానీ కొనసాగితే న్యాచురల్గా జగన్ గారికి ఉన్నటువంటి అడ్వాంటేజీ అదనంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రెండు కానీ కోఆర్డినేట్ అయితే ఇంక వైసీపీ సోషల్ మీడియాకి తిరిగి ఉండదు. కాబట్టి వైసీపీ సోషల్ మీడియా అంత బలంగా ఉందనేది ఒక వాస్తవం. రెండు, ప్రధానమంత్రిగా అనుంటాడా? ఇది కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ప్రధానమంత్రి వైసీపీ సోషల్ మీడియాని మెచ్చుకోవాలంటే మెచ్చుకోండొచ్చు, కానీ దాన్ని కట్టడి చేయాలి. వాళ్ళకి ఏమొచ్చింది ఇప్పుడు? అవసరం ఏమొచ్చింది? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఈరోజు సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంది, పరిస్థితుల కోసం వేచి చూస్తూ ఉంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, ఇంకొక బలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తుంటే నాలుగో శక్తిగా బీజేపీకి ఈ రోజు అవకాశం ఉండదు. కాబట్టి ఈ 3 పార్టీలో జరిగే మార్పులు, కనీసం ప్రధాన 2 పార్టీలో వచ్చే పరిణామాలను ఆధారంగా చేసుకొని బీజేపీ సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంది. సరైన సమయం కోసం వచ్చేటప్పుడు ఒక పార్టీకి అనుకూలంగా ఇంకో పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ పోదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొన్ని మీడియా ఛానల్ ఏం చేస్తారంటే వైసీపీ సోషల్ మీడియాను గట్టిగా ఎదుర్కోమని మోడీ గారు అంటున్నారంటే ఇంకా అయిపోయింది జగన్ గారి పరిస్థితి అన్నారు. అదేం కాదు, అట్లా అనే ప్రసక్తే ఉండదు. ఎందుకు ఉండదు? మోడీ గారికి జగన్ గారి మీద ప్రత్యేక ప్రేమని కాదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ మోడీ గారికి జగన్ గారు రాజకీయ ప్రత్యర్థి కాదు. జగన్ గారికి బీజేపీ రాజకీయ ప్రత్యర్థి కాదు. ఆంధ్రప్రదేశ్లో లేని రాజకీయ ప్రత్యర్థితో ఘర్షణ పెట్టుకునే అన్మెచ్యూర్డ్ యాటిట్యూడ్ మోడీ గారు కానీ జగన్ గారు కానీ ఎప్పుడు చేయరు. అందువల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు బీజేపీని టార్గెట్ చేసే పని జగన్ గారు చేయరు, జగన్ గారిని టార్గెట్ చేసే పని బీజేపీ చేయదు. కానీ జగన్ బలం ఏంటో తెలుసు కాబట్టే చేయరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో టార్గెట్ చేయట్లేదు ఆయన పర్సనల్గా, ఎందుకంటే ఆయన రాజకీయ ప్రత్యర్థి కాదు. అలాంటప్పుడు ఒక బలమైన శక్తి ఉన్న జగన్మోహన్ ఎందుకు టార్గెట్ చేస్తుంది బీజేపీ? కొన్ని ఎందుకు తెచ్చుకుంటుంది సమస్య? అదే జగన్ గారు కూడా మోడీ గారితో గుడ్ రిలేషన్ ఏదో అవగాహన కాదు. మోడీ గారు నాయకత్వం బీజేపీ వీళ్ళకేం వ్యతిరేకం కాదు, రాజకీయ ప్రత్యర్థి కాదు. లేని ప్రత్యర్థిని ఎందుకు గొడవ పెట్టుకుంటాడు? కాబట్టి ఈ కారణం రీత్యా మోడీ గారు వైసీపీ సోషల్ మీడియాని టార్గెట్ చేయమన్నాడు. కాకపోతే వైసీపీ సోషల్ మీడియా యొక్క స్ట్రెంత్ మాత్రం మోడీ గారికి తెలుసు, సమాజానికి తెలుసు. అది రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. దాన్ని అనుకూలంగా ఎట్లా పడితే అలా ఎవరికి అనుకూలమైన కోణంలో వాళ్ళు చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది.